నమస్కారం మాస్టర్. ఇది 2 minute సైలెన్స్ వీడియో ఫర్ అమెరికాలో క్యాష్కి పనిచేస్తున్న వాళ్ళకి ఇది 2 minutes సైలెన్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏదో టైంలో అంటే మనం స్టోరీలు చదువుతుంటాం కదా, గ్యాస్ స్టేషన్లో పలానా వాడు చనిపోయిన మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. మీకు క్యాష్ చూపించాలేమో, ఇలా క్యాష్కి పనిచేస్తారండి. సో వీళ్ళు చదువుకుందుకు రాలేదు, క్యాష్ పనిచేయడానికే వచ్చారు. వీళ్ళందరూ ఏదో రోజు గన్ షూటింగ్ MS-13 బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు లేపేస్తారండి. ఎక్కడైతే క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుందో అక్కడికి 12 AM to 2 AM మధ్యలో వెళ్ళి, స్టూడెంట్ అయితే నువ్వు 12 AM to 2 AM మధ్యన గ్యాస్ స్టేషన్లో పనిచేయాల్సిన అవసరం ఏంటని మనకి ఇంగి జ్ఞానం ఉండాలి ఆర్టికల్ చదివేటప్పుడు, ఇండియాలోనే ఎక్కడైనా. ఒకటి. రెండు, అంటే వీళ్ళు చదువుకుందుకు రాలేదు, వీళ్ళు ఓన్లీ క్యాష్ జాబ్స్కి ఇల్లీగల్ పనులు చేయడానికి వచ్చారు అన్నది మనకి స్పష్టం కావాలి. వీళ్ళు ఏదో రోజు చచ్చిపోతారు కాబట్టి మనం ముందుగానే 2 minutes సైలెన్స్ వీడియో పెట్టేస్తున్నాం. చావలేదనుకోండి, వీళ్ళు ఒకవేళ ICE రైడ్స్తో గుండె లబ్దబ్ కొట్టుకుంటూ ఉంటుంది. సో వీళ్ళని ఏదో రోజు చేతికి సంఖ్యలు కాళ్ళకి సంఖ్యలు వేసి ఫ్లైట్లో పంపిస్తారు. దానికి కూడా మన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 minutes సైలెన్స్. అవ్వలేదనుకోండి, అది కూడా వీళ్ళు ఇండియా వెళ్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ రిటర్న్ వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టేస్తారు. అప్పుడు కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. 2 minutes సైలెన్స్. లేదనుకోండి, ఇండియా వెళ్ళినప్పుడు వీసాలు పాస్పోర్ట్ ఇమ్మని US కాన్సులేట్, హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై అయితే చెన్నై తీసుకుని మీ వీసా క్యాన్సిల్ చేసేయచ్చు. సో దానికి కూడా 2 minutes సైలెన్స్. ఇక్కడ తెగిపోలే, వీళ్ళని హైర్ చేసిన ఎంప్లాయర్స్ ఉంటారు కదా, దొంగ వేదవాళ్ళు, క్యాష్కి హైర్ చేయకూడదు. అన్డాక్యుమెంటెడ్ అయినా, ఏది నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ వాళ్ళైనా క్యాష్కి హైర్ చేసిన వాళ్ళకి కూడా 2 minutes సైలెన్స్. 8:56 AM అయిందండి. 2 minutes సైలెన్స్ పడిద్దాం మాస్టర్. ఓం ఎమిన్ అల్లాహు అక్బర్, జీసస్, అల్లా, ఓ రామ్, వీళ్ళ ఆత్మల శాంతి కలగాలి దేవుడా. వీళ్ళని క్యాష్కి పని చేయొద్దని చెప్పడం జరిగినది చాలా వీడియోల్లో, కానీ వీళ్ళు వినట్లేదు. క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో గ్యాస్ స్టేషన్లో క్యాష్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో రోజు చాలా సాడ్ న్యూస్ చేరుతుంది. సో వాళ్ళకి ఆత్మకి ధైర్యం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. చదువుకుంటూ కూర్చున్నప్పుడు చదువుకోండి మాస్టర్. చదువుకుందుకు రాకుండా ఇలాంటివన్నీ చేస్తే ఏదో రోజు మీ చావు కబురు చల్లగా ఇండియాకి చేరేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్.